9 महीने की गर्भवती और मर्दों के बीच बेधड़क चली आ रही है। तुम्हें डर नहीं लगता? किस पे बाजी खेलनी है, बड़े भाई पे या छोटे पे? पति, मेरा पति दलपति। किस गांव से है तेरा पति? तेलुगु नाडु। ओ मद्रासी। मद्रासी नहीं, पलनाटी सिंहम पौरुषाला पोरगट्टा। ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा? तेलुगु वाडना? अभी देखो ना। आज तो अब रणवीर को चुनौती देने के लिए సంబల్ కి పుట్ల నా మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు అదరగొట్టడానికి గోదాల్లోకి అడుగు పెడతాడు. పలనాటి దళపతి విజయ భార్గవ్. వదిలేవు అన్న గోదాలో దిగుతాడని నాకు చెప్పడం లేదా? వదిలేవు అన్న ఎన్టీఆర్ లాంటోడు 3 దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు. మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నా. ఇప్పుడు అది 4 సార్లు కొట్టాడు. మీ అన్న కుస్తీలో వీక్. వదిలేవు అన్న మ్యాచ్ లోనే వీక్, సరిగ్గా లెక్కెట్టుండడు. అన్నో 4 అయిపోయినాయి అన్నా. నీ దెబ్బెంత వాళ్ళకి తెలియాలన్నా. 3 కదరా? 4 అన్నా. ఏ भी गया. నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా. నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు. ఇదేమన్నా బాగుందా? ఏయ్ పెద్దాయనా, ఇదేమన్నా నీ బాబు గారి సొత్తా? అవునరా, నా బాబు సొత్తేరా ఇది. బెత్తరు సోటు పిడికిడు ముద్ద సాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది. సరేనయ్యా, తెలవ కాలెట్టు ఉండన్నా. అప్పుడు ఆ చెరువు బీడు భూమన్నా మాకు రాసివ్వు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? దళపతి ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం, ఏమంటారా? ఊరు కోసమే కదమ్మా. అవునమ్మా, ఊరి కోసమేగా. పని చూపిస్తావు, సంపాదన చూపిస్తావు. ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నాటారు, చెరువులు తవ్వారు, దారులేశారు. అవి పీకేసి పూజ చేస్తానంటారంటరా పెచ్చనా. చెరువుల్ని కుంటల్ని పూజ చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి. నీ నట్టింట్లోకే వస్తాయి. పోనీ 2 ఏళ్ల పాటు వర్షం పడలా కొంపలో ఒక్క సుక్క కూడా లేదు, నీళ్ళకాడికి పోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టండి కదా అట్టకూడదురా. ఇదిగో చెప్తానా ఎనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. దళపతి మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు తూకంగా మాట్లాడు. నాయకుడా? ఎవడీడా? ఇట చూడు, ఓ తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది. ఒకటి డిగ్రీ అందుకోవడానికి 3 ఏళ్లు పట్టుద్ది. ఓ ఇంజనీరో డాక్టర్ అవడానికి 4-5 ఏళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా, ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మకం ఊసుకుని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతావు. దళపతి ఇక్కడ నువ్వు గుడి అట్టా కడతావా నేను చూస్తాను. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా. కట్టేస్తారా? వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ. మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కాలని అందరినీ తోడుకురా. తినెందురు గాని. ఆ ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది.
సారీ అంకుల్. ప్రెస్తో మాట్లాడాం. విల్ సార్ట్ ఇట్ అవుట్. నథింగ్ టు వరీ. మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు, కానీ అదే న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్. ఓకే, ఆ ఆటో అడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు. ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయి. కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు. ఓకే. ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు. మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా? మరుపు. దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ. డాలే అంకుల్, నువ్వు హ్యాపీగా ఫారెన్ కెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేయి. ఈ బిజినెస్ అవి ఎక్స్క్యూజ్ మీ సార్. కూల్ డార్లింగ్, కూల్ కూల్ కూల్. ఏంటి సార్ గ్రీన్ టీ. కిందేంటా సౌండ్? సార్ లాబీలో టీవీ సార్. ఏంటి క్రికెట్ మ్యాచా? కాదు సార్, హైదరాబాద్ డాక్టర్తో ఇంటర్వ్యూ సార్. హూస్ దాట్? నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగినంత మర్చిపోయాను. ఎవడు వీడు? సార్, అతను డాక్టర్ భార్గవ్, ₹5 డాక్టర్. రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు. డాక్టర్ అని పిలిచేవాడు. ఆ ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో. సో హీఈస్ అ మెజిషియన్. కానీ అదే సమయంలో అనస్థీషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ట్ బి అ టాప్. కాశీ, వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? అన్నా 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 అన్నా, తమ్ముడు పురుగుల మందు తాగేస్తాడన్నా, కొంచెం రా అన్నా. ఎక్కడున్నాడు? కింద ఆటోలో అన్నా, రా అన్నా. త్వరగా రా అన్నా. నీకేం కాదు, నీకేం కాదు, నువ్వు భయపడుకో, నువ్వు భయపడుకో. అదిగో డాక్టర్ వచ్చేసారు, డాక్టర్ వచ్చేసారు. చూడన్నా. రై అని పట్టుకోరా. అన్నా కాశీ, ఓసారి మొహం చూడన్నా. కాశీ, ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు. కాళ్ళు చేతులు విరిచి తీసుకురా. సరే అన్నా. రేయ్ ఆ సుత్తివరా. ఏమైందిరా? ఏదో పురుగన్నా. పెంకు పురుగు అయి ఉంటుందిరా. ఉమ్మి రాసుకో, తగ్గిపోద్ది. అన్నా కొట్టన్నా.
మీట్ అవుదాం.